కప్పు శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. పాడాల పవన్ కళ్యాణ్. బిగ్ బాస్ హౌస్లో ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. బిగ్ బాస్ హౌస్లో అందరికంటే చిన్న వయసు అయినా అర్థం చేసుకోవడంలో చాలా మెచ్యూరిటీ ఉంది. అయితే కళ్యాణ్ మన తెలుగువారు కావడం విశేషం. తను ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందినవారు. బిగ్ బాస్ షోకి ముందు అతను భారత సైన్యంలో జవాన్గా దేశ సరిహద్దుల్లో 3 ఏళ్లుగా విధులు నిర్వహించారు. అతని ఈ నేపథ్యం కారణంగా అతడిని సోల్జర్ కళ్యాణ్ లేదా ఆర్మీ కళ్యాణ్ అని పిలుస్తారు. అతని తండ్రి లక్ష్మణరావు పాడాల, తల్లి లక్ష్మి మరియు సోదరుడు బాలు. అతని కుటుంబం పేదరికం మరియు కష్టాలను అనుభవించింది. అతని తండ్రి ఒక డ్రైవర్గా పనిచేసేవారు. కళ్యాణ్ పాడాల మొదట బిగ్ బాస్ అగ్ని పరీక్ష సమయంలో అతని శక్తి, క్రమశిక్షణ మరియు సంకల్పం అతనికి ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు మరియు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అతను హౌస్లో ప్రశాంతంగా, నిజాయితీగా మరియు స్పష్టమైన ఆలోచనతో వ్యవహరించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. హౌస్మేట్స్ కూడా అతన్ని విశ్వసనీయతను మెచ్చుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్లో 11th వీక్ ఫ్యామిలీ విజిటింగ్లో భాగంగా మొదట కళ్యాణ్ అమ్మగారు, తర్వాత వారి నాన్నగారు వచ్చి చెప్పిన మాటలు చాలా హుందాగా, ఉన్నతంగా అనిపించాయి. మరి వారి మాటలు కళ్యాణ్ పైన ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది సీజన్ ఎండింగ్ వరకు మనం అంచనా వేయగలం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కప్పు తీసుకురావాలి అని మాట తీసుకున్నారు, కానీ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు మాత్రం నిజాయితీ ముఖ్యం అన్నారు. మరి ఇప్పుడు మనం వారి మాటల్లోని విషయం అన్వేషిస్తే కళ్యాణ్ మొదటగా వారి అమ్మగారు వచ్చిన వెంటనే ఏడ్చేశారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కళ్యాణ్తో ఇలా ఉంది: ఇంత మనసులో పెట్టుకున్న వచ్చి నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా ఆడాలి. స్టాండ్ తీసుకునే టైం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకో, తప్పు అనిపించినప్పుడు నువ్వు మాట్లాడు, కానీ కప్పు పట్టుకొని కంపల్సరీగా రావాలి. కప్పు పట్టుకొని రాకపోతే మేము కర్ర పట్టుకొని నిలబడతాం. మేము అసలు ఊహించనే లేదు ఇంతవరకు ఉంటావని. ఎవరిని నమ్మొద్దు, నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండాలి. లాస్ట్ టైం కాబట్టి అందరికీ గెలవాలనే ఉంటుంది, కాబట్టి చక్కగా ఆడు అని చెప్పింది. నాకైతే వీరి మాటల్లో ప్రేమ, జాగ్రత్తలు, అందరి ప్రయత్నం ఒక్కటే, నువ్వు బాగా ఆడు అని, చివరిగా కప్పు ముఖ్యం బిగులు అన్నట్టుగా చెప్పింది. మరి వీరి నాన్న మాటలు వింటే ఒక కొడుకులా ఉన్నందుకు గర్వపడే సిచ్యువేషన్ ఏమో అనిపించింది. డాడీ బాగున్నావా అనే మాటతో పలకరించారు. వారు స్టేజ్ పైన చాలా ఎమోషనల్గా ఫీల్ అయి అందరు కనెక్ట్ అయ్యేలా చేసేశారు. మొదటగా నాగార్జున గారు కళ్యాణ్తో ఇలా అన్నారు: ఏం కళ్యాణ్, హాస్టల్కి రాలేదన్నావు, బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు అని మాట్లాడారు. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ డాడీ బాగున్నావా అన్న మాటతో కళ్యాణ్ అండ్ లక్ష్మణరావు కూడా ఎమోషనల్ అయిపోయారు. అప్పుడు నాగార్జున గారు ఏం లక్ష్మణరావు ఎమోషనల్ అవుతున్నావు అని అన్న మాటతో కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఈ విధంగా మాట్లాడాడు: ఏం మాట్లాడాలనో అర్థం కావట్లే, ఫస్ట్ టైం ఎక్కడో మారుమూల గ్రామంలో బతికిన వాడిని, ఊరు ఫ్యామిలీ ఏదో డ్రైవర్గా పనిచేసుకొని షాప్ పెట్టుకొని బతికేవాడిని. నా కొడుకు ఇక్కడికి తీసుకొస్తాడని కలలో కూడా అనుకోలేదు. వాడు పుట్టినప్పటి నుంచి చేతితో ముద్ద పెట్టడం మాకు తెలియదు. ఆ రోజు మా పరిస్థితిని బట్టి మాకు ఉన్న సమస్యలను వాడిని ఏ రోజు పక్కన పడుకోబెట్టుకోవడానికి, లాలించడానికి కానీ, ఎక్కడికి తీసుకెళ్ళడానికి కానీ ఏ రోజు చేయలేదు. ఇంకా మా పరిస్థితుల వల్ల, మా ఆర్థిక పరిస్థితుల వల్ల వాడిని దూరం పెట్టవలసి వచ్చింది. లక్ష్మణరావు కొడుకు కాదు, కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు అని చెప్పుకునే స్టేజ్కి నన్ను తీసుకొచ్చాడు అని చాలా ఎమోషనల్ అయ్యారు. తర్వాత లక్ష్మణరావు కళ్యాణ్తో ఇలా అన్నారు: నాన్న, ఎప్పుడు కూడా నీ నుండి 10 మంది బతకాలి, కానీ నువ్వు 10 మంది నుంచి బతకొద్దు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. కన్నీళ్ళు అనేవి చాలా విలువైనవి. ఒక్క చుక్క పడ్డదంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేము. కన్నీళ్లను రానివ్వకు. కప్పు శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. 10 మందిలో మంచోడు అనిపించుకుంటే చాలు, ప్రజల మనసు గెలుచుకుంటే చాలు. డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. ఎద్దు బాగుంటే ఎత్తు ఎప్పుడైనా వస్తుంది. మనం బాగుండి ప్రజల్లో పేరు తెచ్చుకుంటే చాలు. జీనియస్గా ఆడు, నీ ఆట నువ్వు ఆడు. నువ్వు నీతిగా ఆడుతున్నావా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని మాట్లాడిన మాటలకు లిటరల్గా నేను చాలా ఎమోషనల్ అయ్యాను. వీరు ఏ స్థాయిలో ఉన్నారు అని కాకుండా ఎంత ఉన్నతమైన విలువలతో బతుకుతున్నారో అర్థమయ్యేలా వారి మాటల్లో చూపించారు. నిజంగా కళ్యాణ్కి ఇంత మంచి సపోర్టివ్ ఫాదర్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి కళ్యాణ్ చివరి వరకు ఏ విధంగా ఆడతాడు, కప్పు పట్టుకొస్తాడా లేదా అనేది వేచి చూద్దాం ఫ్రెండ్స్. మీకు కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ మాటలు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.